ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం రేపినటువంటి కృష్ణ అనేటువంటి యువకుడి హత్య కేసును ఛేదించారు సూర్యాపేట పోలీసులు. ప్రేమ వివాహం చేసుకున్నటువంటి కృష్ణను ఏదైతే భార్యేతర బంధువులే అతి కిరాతకంగా హత్య చేసినట్టుగా సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించడం జరిగింది. కృష్ణ భార్గవి అయినటువంటి యువతిని 6 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దగ్గర నుంచి కూడా భార్గవి తరపునటువంటి కుటుంబ సభ్యులు కృష్ణను అంతమొందించడానికి పలు దఫాలుగా విఫల ప్రయత్నం చేశారని కూడా ఎస్పీ వెల్లడించారు. ఎటకేలకు 2 రోజుల క్రితం సుఫారీ గ్యాంగ్ చేత అతి కిరాతకంగా గొంతు కోసి కృష్ణను హత్య చేశారని కూడా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించడం జరిగింది. ఈరోజు ఒక మహిళతో పాటు మరొక 6గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు ఆవేదన చెందుతూ వీసీ ఛాంబర్ని ముట్టడించడం జరిగింది. గత కొన్ని రోజులుగా మెనూ సరిగా పాటించడం లేదు, విద్యార్థులకు ఇబ్బంది అయ్యేలాగా వీసీ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. హాస్టల్ విద్యార్థుల్ని ఎప్పటికప్పుడు కూడా వేధిస్తూ వీసీ ఒంటెత్తు పోకడబోతున్నారంటూ కూడా వీసీ ఛాంబర్ని ముట్టడించి తమ నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేశారు. నిన్ననే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నల్గొండకు వస్తే ఆయన వినతిపత్రం సమర్పించి కూడా తమ గోడు వెలువసుకున్నారు మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వీసీ పైన చర్యలు తీసుకోవాలి, విద్యార్థులను వేధిస్తున్నటువంటి వీసీ పైన కఠినంగా చర్యలు తీసుకొని అతన్ని తప్పించాలని కూడా యూనివర్సిటీ విద్యార్థులు ఘంటాపదంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా నెడమనూరులో పేదల ఇళ్లను కూల్చారు రెవెన్యూ అధికారులు. ఎక్కడికక్కడ కూడా దాదాపు 30 ఇళ్లను నిలమట్టం చేశారు. నాగార్జున సాగర్ భూముల్లో అక్రమంగా వీళ్ళు ఇళ్లను కట్టుకున్నారంటూ వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది. 20 సంవత్సరాలుగా ఇక్కడే గుడిసెలు వేసుకొని ఉంటున్నాం. ఇప్పటికే జీవో 59, 58 కింద ప్రభుత్వానికి చలానా కట్టి అప్లై కూడా చేసుకున్నాం. ఈలోపే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రెవెన్యూ అధికారులు ఒంటెందు పోకడగా ఎవరిని ఆలోచన చేయకుండా, ఎవరికి నోటీసులు ఇవ్వకుండా, ఎవరికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చి తమ రోడ్డు మీద పడేశారని కూడా బాధితులు బోరున విలిపిస్తూ ఉన్నారు.